నమస్తే జెడ్పీ9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరు గ్రామంలో పురగరి క్షత్రియ పెరిక సంఘం పాలకుర్తి మండల కమిటీని అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెరిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం కమిటీ సభ్యులకు ముఖ్య అతిథులు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కందుల సంధ్యారాణి మాట్లాడారు. जय पेरगा जय जय पेरगा శివరామ పురగిరి క్షత్రియ మంచి పేరు కూడా. అంటే మనమందరం కూడా శివభక్తులు, పెరుకోళ్ళు అంటేనే శివభక్తులు కాబట్టి శివరామ అనే ఒక మంచి పేరుతోటి దాదాపు 9 గంటలకెళ్ళి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటాం మనం కుక్కలగూడూరులో. ప్రతి ఏడాది కూడా నేను వచ్చిన ఈ 9 ఏళ్ళకెళ్ళి. అయితే ఇది ఒక మంచి సాంప్రదాయం. మొన్న సెమినార్ కాలనీ పోయినాం, అక్కడ కూడా చెప్పినది అందరు క్యాలెండర్ ఆవిష్కరణలు ఎవరైనా కూడా, అంటే కుల సంఘాలు అని కాదు, ఈ క్యాలెండర్ ఓపెన్ చేసుకునే వాళ్ళు మార్చిలో కూడా ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు. జనవరి ఫిబ్రవరి అయితే 2 నెలలు గడిచిపోయిన తర్వాత క్యాలెండర్ ఓపెన్ చేస్తాం. కానీ మనం మాత్రం ఖచ్చితంగా నూతన సంవత్సరం రోజే ఓపెన్ చేసుకుంటాం. అంటే మీ కమిట్మెంట్ అనేది ఒక బాధ్యతతోటి దీన్ని 9 ఏళ్ళకెళ్ళి మనం నూతన సంవత్సరం రోజు ఈ రోజే ఈ క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటా ఉన్నామంటే అదే మన ఐక్యత. మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. గూడూరులో కుక్కలగూడూరులో ఉన్న యూనిటీ ఎక్కడ కూడా లేదు. నేను చెప్తున్నా కదా, మొన్న పోయిన సభలలో కూడా నేను అదే చెప్పుకుంటూ వచ్చిన. ఇలా ఓదల్లా చాలా మెజారిటీ ఓట్లు ఉంటాయి మనల్ని, కానీ అక్కడ సర్పంచ్ ఇప్పటి వరకు గెలవాలి. ప్రతిసారి ఎవరో తక్కువ 4-5 ఇంట్లో ఉన్నోళ్ళే సర్పంచ్లు అవుతారు, ప్రజాప్రతినిధులు. కానీ ఇలా గూడూరులో ఒక పోయినసారి తప్ప ప్రతిసారి ఒక ఎంపీటీసో సర్పంచో మనోళ్ళు ఉంటారు కంపల్సరీ. పోయినసారి మాత్రమే 2 మనం కోల్పోయినాం, సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు. మళ్ళీ ఇవాళ మీ అందరి సహకారంతో దేవక్క గారు ఇక్కడ సర్పంచ్గా ఉప సర్పంచ్ కూడా మనోళ్ళకే అవకాశం వచ్చింది. అంటే ఎన్ని ఇబ్బందులైనా కష్టాలైనా ఇలా వార్డు మెంబర్లు గెలుచుడు, సర్పంచ్ గెలుచుడు అంటే మామూలు విషయం కాదు. ఎంపీ గెలవచ్చు, పార్లమెంట్ సభ్యుడు గెలవచ్చు సులభంగా, కానీ వార్డు మెంబరు సర్పంచ్ గెలవడం అనేది చాలా ఇబ్బందికరం. కత్తి మీద సాము లాంటిది. గెలుచుడైనా తర్వాత 5 ఏళ్ళు ప్రజలకి పాలన అందించుడైనా సర్పంచ్ పదవి అనేది, ఉప సర్పంచ్ పదవి అనేది కత్తి మీద సాము లాంటిది. అందరినీ మెప్పించాలి, అందరితోటి మంచిగా ఉండాలి, తర్వాత ఊరును డెవలప్ చేయాలి. ఇప్పుడే తమ్ముడు తిరుపతి కావచ్చు, సాగర్ కావచ్చు అన్న చెప్పిండ్రు, ఈ మన పెరిక భవనం ఏదైతే ఉన్నదో గతంలో మనం 20 ఏళ్ళ కింద ఇది నిర్మాణం చేసుకున్నాం. ఇది నిర్మాణం చేసుకున్నప్పుడు ఎక్కడ కూడా పెరిక భవనాలు కాలేదు. ఇది నిర్మాణం అయినాకనే చాలా చోట్ల మనల్ని ఆదర్శంగా తీసుకొని పెరిక భవనాలు నిర్మాణం చేసుకుంటాం. సరే, మనం అది దీన్ని ఉపయోగంలో తెచ్చుకోలేదు. మంచి ప్లేస్ ఉన్నది. అయితే ఊర్లలో ఎట్లా ఉంటుందంటే ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ చేయడానికి మన ఇంటి దగ్గర జాగా ఉంటుంది కాబట్టి మనం ఇంటి దగ్గర అడ్జస్ట్ చేసుకుంటాం. సిటీ లాంటివి అయితేనేమో ఇట్లాంటి ఫంక్షన్ హాల్ చిన్న చిన్న కార్యక్రమాలను ఉపయోగించుకుంటాం. సరే, ఇప్పటికి కూడా మనం ఉపయోగాలకు తెచ్చుకోవాలి. టెక్నాలజీ డెవలప్ అయింది, అందరూ కూడా ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ టాయిలెట్స్, తర్వాత 2 రూమ్స్, ఏదైతే గదులు కంపల్సరీ ఉండాలి ఫంక్షన్ హాల్ అన్నప్పుడు. కాబట్టి దానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా నిర్మాణం చేయాలి, సహకారం అందించాలని చెప్పి వారు కోరిండ్రు. మరి నాకు ఇబ్బంది లేకుండానే బాపన్ననే తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే సహకారం తీసుకొని అవి నాకు నిర్మాణం చేస్తామని చెప్పి వారు మాటిచ్చిండ్రు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఒకవేళ అయినా కాకపోయినా నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేస్తా. మరి మనకు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, తర్వాత వారితో కూడా నేను తప్పకుండా వారికి చెప్పి విషయాన్ని
దానికి ఫండ్స్ కేటాయించడానికి తప్పకుండా నా వంతు కూడా కృషి చేస్తా. అట్లనే ఎన్టీపీసీ కావచ్చు, సిఎస్ఆర్ సంబంధించిన ఫండ్స్ కావచ్చు, అట్లా కూడా ప్రయత్నం చేస్తా నా వంతు సహకారాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కుక్కలగూడెం గ్రామం అనేది నిజంగానే అందరికీ ఆదర్శం. ఇలా సర్పంచ్, ఎంపీటీసీకి ఉప సర్పంచ్గా గెలిపించుకున్నారు. తర్వాత అంతర్గా మండలికి సంబంధించి పోయిన టర్మ్లో 2 ఉండే సర్పంచులు, ఒకటి విసంపేట, ఒకటి మధ్యరాల. ఇవాళ మధ్యరాల మళ్ళీ కూడా మనోళ్ళే సర్పంచ్ని కైవసం చేసుకున్నారు. అంటే అంతర్గా మండలిలో ఒకటి, పాలకుర్తి మండలిలో ఒకటి, 2 సర్పంచ్లు కూడా మనోళ్ళు గెలుచుకున్నారు ఈ కాన్స్టిట్యూన్సీ లోపల. రేపు కార్పొరేటర్లుగా కూడా మనోళ్ళు గెలిచేటోళ్ళు ఉన్నారు రామగుండం నియోజకవర్గం. కాబట్టి మనం ఎంత సంఖ్యాబలం పెంచుకుంటాం, ఎంతమందిని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకుంటే మన కులానికి అంత బలమైతే. ఇలా రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఒక్కరే ఉన్నారు ఎమ్మెల్యే. ఇలా ఆదిలాబాద్కి సంబంధించిన పాయల శంకర్ అన్న, ఇంతకుముందు కామారెడ్డికి సంబంధించిన గొప్ప గోవర్ధన్ గారు. అంటే మన అసెంబ్లీలో మన గలాన్ని వినిపించడానికి, బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద మాట్లాడడానికి గతంలో ఒకరుండే, ఇప్పుడు ఒకరుండే. ఇలా స్థానిక సంస్థలలో మనం ప్రజాప్రతినిధులను కనుక పెంచుకున్నట్టయితే రేపు డీలిమిటేషన్ అయితే ఉన్నది, నియోజకవర్గాల పెంపు జరుగుతుంది. ఇప్పుడు 119 ఉంటే రేపు 160 కావచ్చు, 70 కావచ్చు. కాబట్టి అట్లా అయినప్పుడు మనోళ్ళు ఎంతోమంది ఇంకా అవకాశాలు రాజకీయంగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశాలు వస్తాయి. దాంతో ఖచ్చితంగా మనం ఎంత, మా పెద్దలు చెప్తారు కదా, గొర్రె కలిస్తే గొల్లైనది లాభం అవుతుంది. అట్లనే మన కులంలో కూడా ఎంతమంది ప్రజాప్రతినిధులు అయితే అంత మన కులానికి బలమవుతుంది, గౌరవం కూడా పెరుగుతుంది. ఆ రకంగా తప్పకుండా మీరు ఇదే యూనిటీ. ఇలా సర్పంచ్, ఉప సర్పంచ్ గెలిపించుకున్నారు. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వస్తాయి. మనలోనే ఒక మంచి వ్యక్తిని పెట్టి ఎంపీటీసీ కూడా గెలిపించుకోవాలి. ఎంపీటీసీ అయినాక ఎంపీపీ కూడా అవకాశం. రాజకీయంగా మనం ఒక్కొక్క అడుగు మరి పెంచుకుంటూ పోయినట్టు రేపటి భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము ముందుంచుతూ, ఇదే కాదు దీంతో పాటుగా రాజకీయంగా ఎదగాలి. దాదాపు ఇక్కడ అందరం కూడా వ్యవసాయ కుటుంబాలు ఉంది, వ్యవసాయం చేసి మనం జీవిస్తూ ఉంటాము. ఎవరికైనా మనోళ్ళకి ఆపద వచ్చినప్పుడు, మన పిల్లగాళ్ళు ఎవరైనా, మన కులంలో ఎవరైనా పిల్లగాళ్ళు చదువుకునేటోళ్ళకి ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే అట్లా కూడా మన కులం నుండి సహకరించి వారిని గొప్ప వాళ్ళుగా కూడా మీరు అందరి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మళ్ళొకసారి మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ కూడా కలిసి రావాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.